మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఈరోజు దీక్ష చేస్తున్నటువంటి నాయి బ్రాహ్మణులు మరి కార్పొరేట్ సలూన్ల పైన వాళ్ళు దీక్ష చేస్తున్నారు. మరి ఈ దీక్షకు సంఘీభావం తెలపడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నేను అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రావడం జరిగింది. ఖచ్చితంగా మా మద్దతును తెలుపుతున్నాము. ఎందుకంటే ఈ కుల వృత్తి మీదే ఆధారపడి మరి ఈరోజు వందల కుటుంబాలు ఆధారపడినాయి. మరి వారి జీవన ఆధారమైనటువంటి ఆ కుల వృత్తి పట్ల మరి వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి ఇటువంటి దానిల మీద మరి పెద్దలైతే దీనిని సపోర్ట్ చేసి కార్పొరేట్ సలూన్లను సపోర్ట్ చేసి మరి ఎంకరేజ్ చేస్తున్నారు. దానివల్ల వీళ్ళు చాలా నష్టపోతున్నారు. మరి ఖచ్చితంగా మరి వీళ్ళ తరపున మేము కూడా వాళ్ళకి మద్దతు తెలిపి మరి ఎంతవరకైనా వాళ్ళ తరపున నిలబడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎప్పుడు కూడా ఉంటామని తెలియజేస్తున్నాము. అదే విధంగా ఎందుకంటే ఈ రోజు గుంతకల్ పట్టణం ఏదో పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా అని చెప్పుకోవడం కాదు. ఎందుకంటే ఇది ఒక నార్మల్ టౌనే. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి ఎటువంటి సోర్సెస్ కానీ పెద్ద ఇండస్ట్రీస్ కానీ ఏవి లేవు. ఒకవేళ వేరే ఇండస్ట్రీస్ ఉంటే మరి దానిలో పని వెతుక్కొని మరి వాళ్ళు జీవనం సాగించేవారు. మరి అటువంటి ఇండస్ట్రీస్ కానీ మరి వేరే సోర్సెస్ లేవు కాబట్టి మరి చిన్న చిన్న వృత్తులు ఓన్లీ ఈ నాయి బ్రాహ్మణులని మాత్రమే కాదు, ఇంకా వేరే కులాల వాళ్ళు కూడా ఈ కార్పొరేట్ వ్యవస్థను మరి ఇటువంటి ప్లేసుల్లో రాకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే వీళ్ళు బతకాలి, ఎందుకంటే వీళ్ళు దాని మీదనే ఆధారపడినారు కాబట్టి మరి వాళ్ళ ఏ విధంగా అయితే ఈ పోరాటం చేస్తున్నారో ఆ పోరాటంలో భాగంగా మేము కూడా మా మద్దతుని ఖచ్చితంగా ఎంతవరకు పోరాడతారో మరి అంతవరకు కూడా మా మద్దతు ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 2000 మంది దాని మీద ఆధారపడి మరియు ఆ 2000 మందికి గాను 10,000 మంది కుటుంబాలు ఆ వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఇటువంటి వృత్తిదారులకు కార్పొరేట్ సెలూన్లు అని చెప్పేసి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలన్నీ వీళ్ళ వృత్తి మీద దెబ్బతీస్తూ ఆల్రెడీగా గుంటకల్లో 5 షాపులు రన్నింగ్లో ఉన్నాయి. మరియు మొన్న ఒక 3-4 మంత్స్ బ్యాక్ ఒక షాపు వెళ్చడం జరిగింది. ఆ షాప్ మీద నిరవధికంగా ప్రతి ఒక్క కార్యక్రమం వీళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. వీళ్ళు వృత్తి పరంగా మరియు వాళ్ళ సంఘాల తరపున చాలా నిరసన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇటువంటి వృత్తిదారులకు మా పార్టీ ఎప్పటికీ పూర్తి స్థాయి మద్దతు తెలియజేయమని చెప్పేసి మా గుంతకల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త వై వెంకటరామరెడ్డి గారు ఈ విషయం తెలియజేయమని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ మా పార్టీ తరఫున పూర్తి స్థాయి మద్దతు తెలియజేస్తున్నామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా మీరు ఈ కార్పొరేట్ సెలూన్లను గోబ్యాక్ అనే నినాదంతో తీసుకొని వచ్చారు. ఈ గోబ్యాక్ నినాదం నెరవేరేంత వరకు కూడా మీకు మీ సహాయ సహకారాలు అందిస్తూ ఖచ్చితంగా మీతో పాటు గట్టిగా నిలబడతామని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ మీకు సంఘీభావం తెలియజేస్తాను. నాయి బ్రాహ్మణ సోదరులకు ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైస్ చైర్మన్ జిల్లా అధ్యక్షులు గారు నైరుతి రెడ్డి గారికి, తర్వాత మా సంఘీయులైన సిపిఎం పార్టీ సీనా గారికి, మా సంఘీయులు సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారములు తెలియజేస్తూ, ఈరోజు గుంటకల్లో 450 షాపుల దాకా వృత్తి చేసుకుంటూ బతుకుతున్నాం కుల వృత్తి. మేము ఈరోజు జరిగిన విషయం ఏమంటే, ఇంతకుముందు గుంటకల్లో షాపు ఏర్పడింది కార్పొరేట్ షాపులు, దాన్ని అరికట్టాలని చెప్పేసి మా సంఘం వాళ్ళు కూడా పార్టీ నాయకుల దగ్గర పోయి విషయం తెలిపితే, సరేలేవయ్యా మేము రాకుండా చూస్తాము, మీరు కూడా దీనిపైన ఏకతాటిగా ఉండి మాట్లాడి మీరు ఒక యూనిట్గా ఏర్పడి మీ సంఘాన్ని మీ వృత్తిని కాపాడుకోవాలని బాధ్యత మీది కూడా ఉంది. మేము మా పార్టీ తరఫున కూడా మీకు మద్దతుగా అన్ని వేళల్లో ఎప్పుడు
మేము ఉంటాము, కాబట్టి మీరు పోయి విషయం తెలుపుకోండి అని చెప్పినారు. ఆ రోజు ఆ సెల్లుతో అందరితో నిలబడిపోయింది. కాకపోతే దాని తర్వాత ఎన్నో కార్పొరేట్ షాపులు గుంటకల్కి వచ్చినాయి. అందులో పెద్ద పెద్ద కార్పొరేట్ షాపులు గుంటకల్కి వచ్చినా కూడా మన వాళ్ళ నాయకులు, మన సంఘీయులు, మన కుల వాళ్ళు ఎవరు ఐకమత్యం లేకున్నట్ట ఒకరి మీద ఆధారపడి, ఒక నాయకత్వం మీద ఆధారపడి 2 నాయకత్వాలు చేసుకుంటూ పోతూ ఈ విధంగా చేసుకుంటూ పోతే మన కుల వృత్తి మీద ఇవే కాదు ఎన్నో షాపులు కూడా ఏర్పడేదానికి అవకాశాలు కలిగిస్తున్నాం మనమే. కాబట్టి ఈ రోజు చీప్ అండ్ బెస్ట్ షాప్ ఏర్పడిన తర్వాత దానికి ఈ రోజు అందరూ ఐకమత్యంతో పోయి యూనిట్ గా పోయి దాని ముందు ధర్నా కూడా చేసినారు. ధర్నా చేసిన తర్వాత ఏదో 15 రోజుల వరకు అవకాశం కల్పించారు. దాని తర్వాత మనము అన్ని విషయాలు మాట్లాడుకొని దీనిపైన ఎక్కువ నిర్ణయాలు తీసుకొని మన యూనిట్ తో ఇంకోసారి రాకుండా చేద్దామని చెప్పినారని చెప్పేసి వాళ్ళ సంఘం నాయకులు చెప్పినారు. కానీ ఈ రోజు అందరితో ఆదుకున్నట్ల ఇప్పుడు ప్రజెంట్ ఒక షాపు గుంటకల్లో ఏర్పడుతుంది. కానీ ఆ రోజు నాయకులు ఏం చెప్పినారు, 15 రోజులు ఏర్పడుతుంది అన్నారు. ఇప్పటికి ఇంకా షాపులు ఏర్పడుతున్నాయి. అందుకే ఈ రోజు ఏ నాయకులు కూడా మనకి సహకారాలు అందించుకుంటూ వస్తున్నారు. మన వాళ్ళకంటే మన కుల వృత్తి వాళ్ళకి, మన నాయకులు అంటే ప్రతి ఒక్కరికి అభిమానం. అందులో మన అభిమానం వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎక్కువ ఉంది. ఎందుకంటే మనకి అన్ని విధాలా వాళ్ళు సహాయ సహకారాలు అందించినారు, ఎన్నో పనులు చేసినారు. ఈ రోజు నిర్భయంగా చెప్పగలుగుతున్నాం వైఎస్ఆర్ పార్టీ తరఫున. ఎందుకంటే ఈ రోజు వాళ్ళు కూడా మన పార్టీగా సంఘీభావం తెలిపేదానికి వచ్చాం పార్టీ తరఫున. ఈ రోజు నేను పార్టీలో కూడా నాయ బ్రాహ్మణ తరఫున అధ్యక్షునిగా ఉన్నాను. ఆ తరఫున నేను కూడా నాకు కూడా మాట్లాడే అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇక్కడున్న కుల సంఘాలు కానీ, మన సంఘీయులు కానీ అందరికీ నాకు ఒకటే విన్నపం. దయచేసి ఒకటి చెప్తున్నాను, మన సంఘీయులు నాయి బ్రాహ్మణ కుల వృత్తి సంక్షేమ కమిటీ అనేది పెట్టుకుంటే మనం ఏదైనా కానీ ఒక ఐకమత్యంతో పోరాడడానికి ఉంటుంది. ఈ సంఘాలు ఇవన్నీ ఏర్పాటు లేకున్నట్ల ఒకే తాటిపైన మన వృత్తిని పరిరక్షణ కమిటీగా ఏర్పాటు చేసి మన సంఘీయులను ఏకతాటిగా చేసి దీనిపైన పోరాడితే మనకి అంత ఇంత మేలు జరుగుతుంది. కానీ ఈ విధంగా చేసుకుంటే తీర్చకపోతే ఏమి లాభం లేదు. కాబట్టి నా నిర్ణయం చెప్తున్నాను కాబట్టి పెద్దలందరూ ఆలోచన చేసి చేసుకోవాలని చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నాను. ఈ యొక్క రిలే నిరాహార దీక్షలకు మద్దతు ఇవ్వడానికి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ నైరుతి రెడ్డి గారికి, అదేవిధంగా మన రజక సంఘం నాయకులు, జిల్లా నాయకులు దేవేంద్రప్పన్న గారికి, ఇక అనేక మంది యువజన నాయకులు, వైఎస్ఆర్సీపీ యువజన నాయకులు అందరూ హాజరు కావడం జరిగింది. వాళ్ళందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళందరూ మాట్లాడుతూ కూడా ప్రత్యేకంగా మనం చేసే ఉద్యమానికి ప్రత్యక్షంగా కూడా ఉద్యమంలో పాల్గొంటాము, మీ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము మీ అండగా ఉంటామని చెప్పారు. అదేవిధంగా ఇందాక నైరుతి అక్క గారు కూడా చాలా నీట్గా స్పష్టంగా చాలా విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. మన వృత్తులు ఏ రకంగా ఉంటున్నాయి, ఏ రకంగా ఆధారపడి జీవిస్తున్నాము, పట్టణం పరిస్థితి, ఈ పట్టణం ఎంత పెద్దగా ఉంది, ఎంత చిన్నగా ఉంది అని చెప్పేసి చాలా నీట్గా. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి పరిశ్రమలు లేవు, ఇండస్ట్రియల్ ఏరియా కాదు. చాలా మంది డిగ్రీలు పీజీలు అందరూ చదువుకున్నారు. అటువంటి వాళ్ళందరికీ వేరే చోట బతకాలంటే కష్టంగా ఉంది. వేరే ప్రాంతాల నుంచి ఇక్కడ వ్యాపారాలు చేసుకుని బతుకుంటున్నారు. కానీ ఆ బతకొచ్చు. అయితే ఇది వృత్తి, మంగళి వృత్తి. ఇది పూర్వం ప్రాచీనం నుంచి కూడా ఒక మంగళి అని చెప్పేసి వాళ్ళ ద్వారా చేసుకుంటూ వచ్చిందే వృత్తి. ఆనాడు పూర్వము వైద్యులు కూడా మొదటి వైద్యులు ఎవరంటే ఒక మంగళినే వైద్యులు. ఒక పశుతి మొదటి కాన్పు చేయాలంటే కూడా ఒక మంగళి స్త్రీనే మొదటి కాన్పు చేసేవాళ్ళు. ఆ రకంగా మంగళికి ఏదైనా బ్యాండ్, ఒక మంచి ఏదైనా శుభకార్యాలు చేయాలన్నా కూడా మంగళి వాయిద్యాలతోనే శుభకార్యాలు ప్రారంభమైతాయి. ఆఖరి చనిపోయినప్పుడు కూడా ఈ యొక్క మంగళి వాయిద్యాలతోనే ముగింపు కూడా జరుగుతుంది. కర్మ కాండాలకు కూడా మంగళవారే కీలకము. ఇటువంటిది పూర్తిగా మనం ఆలోచిస్తే ఒక మంగళి అనేది ఈ యొక్క సృష్టిలోన మనిషికి అతి దగ్గరగా ఉండి వాళ్ళకి సేవలు అందించే ఒక సేవకుడు. అటువంటి సేవకుడికి ఈ రోజు గుంటకల్ పట్టణంలో కడుపు నుండి అన్నం తినలేని పరిస్థితి. ఆ దుర్భర పరిస్థితుల్లో ఈ రోజు దీక్షలు కూర్చుంటున్నాం. ఈ రోజు దీక్షలు కూర్చుంటున్నామంటే 45 రోజుల పాటు సుదీర్ఘంగా ఉద్యమం చేసి ఈ యొక్క ప్రజాప్రతినిధులు ఏమాత్రం స్పందించకపోవడంతోనే ఈ దీక్షలు కూర్చోవడం జరుగుతూ ఉంది. ఈ 45 రోజుల పాటు మాకు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ప్రతి కార్యక్రమంలో పాల్గొన్నారు, మాకు అండదండగా ఉంటూ వస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా మాకు అండగా ఉంటూ మా ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని మా సమస్య పరిష్కారం అయ్యేందుకు కూడా మాతో పాటు ఉంటామని చెప్పేసి చెప్పినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకత్వానికి, ముఖ్యంగా నైరుతి రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.